నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. అడుచు తొక్కనేల కాలు కడగనేల అనేది శ్రీరెడ్డి ఉదాంతంతో మనకు బయటపడుతుంది. ఇలాంటి వారిని చూసి చాలామంది సోషల్ మీడియాకి చెందిన వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి. ఈ అమ్మాయి ఒకప్పుడు సినిమా పరిశ్రమలో ఇబ్బంది పడినప్పుడు, ఆమె తన బాధని వెళ్ళగొక్కున్నప్పుడు, ఆ నడి రోడ్డుపై అర్ధనగ్నంగా నిలబడినప్పుడు సమాజం ఆమెకి అండగా నిలబడి ఆమె పట్ల పోరాటం చేశారు. అనేక సంఘాలు కూడా మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఆవిడ తన రివర్స్ గేర్లో ఆవిడ నమ్ముకున్నటువంటి నాయకులు లేదా ఇతరత్ర, నిజానికి వాళ్ళు అనుకోండి నమ్మిందో లేదో నాకే తెలియదు, పబ్లిసిటీ కోసం ఎదుటి పార్టీ నాయకులను చాలా దుర్మార్గంగా మాట్లాడి, అసభ్యంగా ఏహ్యంగా మాట్లాడి, ఏహ్యమైన బట్టలతో వ్యవహరించి, నీచంగా వ్యవహరించి, అటువంటి శ్రీరెడ్డి ఇప్పుడు తప్పైపోయింది, తనను క్షమించండి అంటున్నారు. ఇటువంటి వాళ్ళు చూసి చాలామంది గుణపాఠం నేర్చుకోవాలి.